పోలాల అమావాస్య కదా, అమావాస్య గురించి గొప్పతనము విశిష్టత చెప్పండి. చాలా మంచి ప్రశ్న. అందరూ శ్రావణ మాసంలో వచ్చే ఈ అమావాస్య రోజున చాలామంది మనవాళ్ళు కానీ మరాఠాలు కానీ పోలాల అమావాస్య వ్రతం అనేది చేయటం అనేది జరుగుతుంది. ఈ వ్రతం ముఖ్యంగా సంతానం యొక్క శ్రేయస్సు కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం ఇది వ్రతాన్ని చేయటం అనేది జరుగుతుంది. ఇవాళ విశేషంగా ఏంటంటే పరమేశ్వరుడు వాహనమైన నంది యొక్క పుట్టినరోజు కూడా. నందీశ్వరుడు కూడా ఇదే రోజున పుట్టాడు. శ్రావణ మాసంలో వచ్చే ఈ అమావాస్యని పోలాల అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున యథావిధిగా కుటుంబ సభ్యులందరూ పూజా గదిని ఆవు పేడతో శుభ్రంగా అలికి ముగ్గులు వేసుకుని పూజా ద్రవ్యాలన్నీ సమకూర్చుకుని యథావిధిగా ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని చేసుకోవటం అనేది జరుగుతుంది. ఈ పోలాల అమావాస్య రోజున కంద పిలకని విశేషంగా ఆ పూజా మందిరంలో పెట్టుకుని కంద పిలకను పూజ చేయటం అనేది జరుగుతుంది. అట్లాగే పసుపు కొమ్ముతో కట్టిన తోరాలను, పసుపు కొమ్ముకి దారంతో కట్టి తోరాలుగా తయారు చేసి ఆ తోరాలను పూజ చేసుకుని పూజ అనంతరం ఈ బిడ్డల మెళ్ళలో ఆ తోరాలను కట్టడం కూడా జరుగుతుంది. పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో ఒక బ్రాహ్మడు, ఆయన పరమనిష్టాగరిష్ఠుడు, సద్బ్రాహ్మడు, వేదాలన్నీ పుక్కిట పట్టినవాడు. ఆయనకి 7 సంతానం, మగపిల్లలే అందరూ. ఆ 7 సంతానానికి వివాహాలు చేశాడు. వివాహాల అనంతరం 7 కుమారులు అదే ఊళ్ళో వేరు వేరు చోట్ల కాపురాలు ఉండటం జరిగింది. అందరూ సుఖ సంతోషాలతో చక్కగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతున్నారు. ఇలా ఉండగా ఆ పిల్లల చేత కూడా ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని చేయించాలని ఈ సద్బ్రాహ్మడు పూనుకోగా, ఎప్పుడు వ్రతం ఆచరించాలన్నా ఏడో కోడలు యొక్క సంతానం ఆ రోజున మరణించటం అనేది జరుగుతోంది. అట్లా పాపం 8 సార్లు ఈ వ్రతం చేసుకోవాలని 8 సంవత్సరాలు పూనుకున్నా కూడా 8 సంవత్సరాలు 8 మంది బిడ్డలు చనిపోవటం అనేది జరిగింది. ఈ 7వ కోడలకి 7 సార్లు జరిగింది. 8వసారి వ్రతం చేసుకోవాలనుకునేటప్పటికీ ఈ మిగతా 6 కోడళ్ళు వాళ్ళ పరివారం కానీ ఎవరైనా కూడా ఈమె వల్లే ఈ వ్రతం చేసుకోకుండా ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఆగిపోతున్నాము అని ఈమెని నిందించటం కూడా జరిగింది. అప్పుడు ఈమె బాధపడి 8వసారి వ్రతానికి కూడా ఉదయం వ్రతం చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఒక బిడ్డ చనిపోగా, ఆ బిడ్డ చనిపోయాడు అన్న విషయాన్ని బయటకు తెలియనీయకుండా దుఃఖాన్ని దిగమింగుకుని అందరితో పాటు వ్రతానికి వచ్చి దిగులుతో కూర్చుని వ్రతాన్ని ఆచరించి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ వ్రత కార్యక్రమంలో పాల్గొని వ్రతం అంతా అయిపోయిన తర్వాత తను ఇంటికొచ్చి ఈ యొక్క బిడ్డను తీసుకుని వాళ్ళ ఊళ్ళో ఉన్న గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లి గుడికి వచ్చి ఆవిడ దగ్గర పాదాల దగ్గర పడుకోబెట్టి ఎనలేని దుఃఖంతో ఏడవటం ప్రారంభించింది. పోలేరమ్మ తల్లి గ్రామ సంచారానికై ఆ రాత్రిపూట వెళ్ళి మళ్ళీ గుళ్ళోకి వచ్చే టైంలో ఈ మాతృమూర్తి ఇలా శోకంతో విలపించడం చూసి, ఏమిటమ్మా నీ బాధ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా, అప్పుడు ఈ జరిగిన విషయాన్నంతా పోలేరమ్మ తల్లికి ఈ గృహిణి విన్నవించుకోవటం అనేది జరిగినప్పుడు అప్పుడు అమ్మ అనుగ్రహించి, నీ బిడ్డలకి ఏమీ కాదు, నువ్వు వెళ్ళు, ఇగో ఈ అక్షింతలు తీసుకెళ్ళి నీ బిడ్డల్ని ఎక్కడైతే సమాధి చేశారో అక్కడ జల్లు, నీ బిడ్డలందరూ పైకి లేచొస్తారు అని చెప్పగా, అప్పుడు ఈ తల్లి ఆవిడిచ్చిన అక్షింతలు తీసుకుని వెళ్ళి వాళ్ళ సమాధుల దగ్గర అక్కడ ఎక్కడైతే వాళ్ళని ఇది చేశారో 8 సంవత్సరాలుగా అక్కడికి తీసుకెళ్ళి చల్లగా అందరూ అమ్మ అంటూ లేచి రావటం అనేది జరిగింది. అప్పుడు ఈ బిడ్డలతో కూడి
ఈమె ఇంటికి వెళ్ళి అందరికీ జరిగిన వృత్తాంతం అంతా చెప్పింది. అప్పటి నుంచి ఈ ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని మనం అందరం పోలాల అమావాస్య వ్రతాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆచరిస్తున్నారు. అలాగే మరాఠాలు కూడా ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని యథావిధిగా ఆచరించుకోవటం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ పోలాల అమావాస్యని ప్రకృతికి నిదర్శనంగా కూడా తీసుకుని ఈ అమావాస్య వ్రతాన్ని చేసుకోవటం, ఆరాధించటం, తర్వాత ఆవులకి గోవులకి విశేషంగా పూజ చేయటం ఇదే రోజున జరుగుతుంది. ఈ రోజున ఎద్దులకి ఎటువంటి వ్యవసాయ పనులు వాటి చేత చేయించకుండా కడుపు నిండా వాటికి మేత పెట్టి వాటిని పూజించుకోవటం అనేది జరుగుతుందన్నమాట. ఈ పోలాల అమావాస్యకి అంత విశిష్టత, గొప్పతనం ఉందండి. ప్రతి ఒక్కళ్ళు ఈ అమావాస్య వ్రతాన్ని ఆచరించదగ్గ వ్రతం. కాబట్టి ఎవరైనా సరే పిల్లలు కలగాలన్నా, పిల్లల ఆరోగ్యాలు బాగుండాలన్నా, పిల్లలకి జాతకపరంగా ఏదన్నా ఆయుష్ విషయంలో ఏదన్నా మీకు అనుమానాలు వచ్చినా కూడా ఈ వ్రతాన్ని మీరు కుటుంబ సమేతంగా ఆచరించటం వల్ల పిల్లలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అట్లాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది. కాబట్టి మీకు అనుగుణంగా ఈ వ్రతాన్ని మీరందరూ ఆచరించగలరని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.